ద్వంద్వ వైఖరి, మీ దొంగ ఆట రేపు 15న జరిగే కామారెడ్డి బహిరంగ సభలో యావత్ తెలంగాణకి తెలియజేస్తాం. బండి సంజయ్ దొంగాట, అరవింద్ డి శ్రీనివాస్ కొడుకు ఆయన మాట్లాడేటప్పుడు బీసీల గురించి, ఈటెల రాజేందర్ జీవితాంతం బీసీల కోసం రాజకీయం చేసిన మాటలు చెప్పుకుంటాడు, ముఖం చాటేసుకుని తిరుగుతున్నాడు, ఎక్కడ మాట్లాడలేదు. కిషన్ రెడ్డి వ్యతిరేకించిండు, రామచంద్రరావు వ్యతిరేకించినట్టు ఒక మాట. అరే బీసీ బిడ్డలను మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? మాది గొప్పతనం, మా పార్టీలు అన్ని కులాల వారు అన్ని మతాల వారు సమర్థిస్తూ ఉన్నారు. దీన్ని మీకు చేత కాక ఇంట్లో కూర్చుంటా ఉన్నారు, మోడీని ఒప్పించలేకపోతా ఉన్నారు, అమిత్ షాను ఒప్పించలేకపోతా ఉన్నారు. మళ్ళీ వల్ల కామారెడ్డి వేదిక నేను బండి సంజయ్ కేంద్రంలో మంత్రిలో ఉన్నావు, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగా బీసీ పౌరుషం నీకుంటే నువ్వు ఇక్కడ ఒప్పించుకుంటావా, కేంద్రంలో ఒప్పించుకుంటావా, మోడీకి ఒప్పించుకుంటావా, బతిలాడతావా, కాళ్ళు పట్టుకుంటావా? మేము చేసిన చట్టాలకి చట్టబద్ధ విధంగా ప్రయత్నం చెయ్యు. వారు చేస్తే ఒక రోజులో చట్టబద్ధత వస్తుంది, వాళ్ళ ఆపుతుంది వాళ్ళే. 2 బిల్లులు 1 ఆర్డినెన్స్లు కేంద్రంలో ఆపుతా ఉన్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి బీసీల ప్రేమ ఉంటే ఒక రోజులో చట్టమవుతుంది. మిత్రులారా, మీరు చేస్తలేరు కాబట్టి, మీ భాగవతం బయట పెట్టాలి కాబట్టి, మీ బట్టలు ఊడదీయాలి కాబట్టే రేపు కామారెడ్డి సభ లక్షలాది మంది మధ్యలో మీ భాగవతం బయట పెడతామనే మాట కూడా సుందరం మనవి చేస్తా ఉన్నాను. మోడీ బీసీ అని చెప్పుకుంటారు, మా రేవంత్ రెడ్డి గారు బాగా చెప్తారు. మోడీ అనేవాడు టెక్నికల్గా బీసీ అని, ఆయన పుట్టుకతో బీసీ కాదు. ఆయన అగ్రవర్ణంలో పుట్టిన తర్వాత ఆ ప్రభుత్వం ఆ కులాన్ని బీసీలో చేరిస్తే టెక్నికల్గా బీసీ అయినాడని. అందుకే కాబోలు బీసీల మీద ప్రేమ లేదు. మాదట్ల కాదు సుమా, మాటిస్తే మాటను నిలబడే ప్రభుత్వం, మాటను నిలబడే పార్టీ. అందుకే రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 15న కామారెడ్డిలో కేంద్రంపై శంకారాము ఇదే విధంగా సమర బేరి నిర్వహించబోతా ఉన్నాం. మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా 2 లక్షల మందితో రాష్ట్రంలోని నాయకులు కాదు, కేంద్రం కూడా దిగొచ్చి కనువిప్పు కలిగే విధంగా మీటింగ్ జరగబోతా ఉంది. పౌరుషం ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేపు 100 మంది తరలి వస్తారు. కామారెడ్డి జన సంద్రోహం అవుతుంది, కేంద్రము చూస్తుంది, రాష్ట్ర నాయకత్వము చూస్తుంది. ఆ దశగానే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు తట్టిన ఆలోచన కాదది. బస్సులో వస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తట్టిన ఆలోచన, వారి సలహా మేరకే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు ఇక్కడికి వచ్చినారు. మీ అందరితో మాట్లాడి మీటింగ్ ఏ రకంగా చేసుకోవాలో చెప్పడానికి, వారితో పాటు మా మిత్రులు ప్రభాకర్ గారు, సురేఖ్ గారు, శ్రీహరి గారు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, చైర్మన్లు అందరు ఏకమే ఎందుకు వచ్చినారు? ఇక్కడ కనువిప్పు కలిగే విధంగా మీటింగ్ ఉండాలి. మోడీ అమిత్ షా ఆరా తీయాలి. బండి సంజయ్ ఏంది ఆ మీటింగు, ఏం చేస్తున్నారు మీరు, అసలు కథ ఏందో అడగాలి. కిషన్ రెడ్డిని అడగాలి, ఆరా తీయాలి. ఆ దశగా మన మీటింగ్ ఉండాలనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను సమానంగా చూసే పార్టీ. అందుకే మిత్రులారా, 15న కామారెడ్డిలో జరిగే బహిరంగ సభ బీసీల కోసం ఒక మలుపు తిప్పే సభ. ఆ సభ విజయవంతమైన రీతి చూస్తే బీజేపీ నాయకులు మెట్టు దిగక తప్పదని అనిపించే సభ అది కామారెడ్డిలో. కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను. కామారెడ్డి నేను హెలికాప్టర్స్ చెప్పాను. కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒక ప్రముఖ స్థానం ఉన్న పట్టణం. మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ కాలేజీలు, డైరీ, ఫారెస్ట్రీ, ఫిషరీ, ఎడ్యుకేషన్కు హబ్గా ఉన్నటువంటి ప్రాంతం, రాజకీయంగా చైతన్యవంత ప్రాంతం. ఈ ప్రాంతంలో బహిరంగ సభ అంటే యావత్ రాష్ట్రానికి ఒక పిలుపునిచ్చే సభగా ఉండబోతా ఉంది ఈ సభ అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి ఈ 2 ఏళ్ల పాలన మీరు చూసినారు. అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ
ఇచ్చిన మాట ప్రకారం పోయిన బీఆర్ఎస్ నాయకుడు